భార్యకు గుడి కట్టిన వాళ్ళ గురించి మనం విన్నాం. ప్రియురాలికి ప్రేమాలయాలను కట్టిన వాళ్ళను చూసాం. అమ్మా నాన్నలకు నిత్యం పూజలు చేసే వాళ్ళ గురించి మనకు తెలుసు. కానీ తోడబుట్టిన చెల్లికి గుడి కట్టిన వాళ్ళ గురించి మీరు విన్నారా? రోజు పూజలు చేస్తూ తిరిగి రాని లోకాలకు వెళ్లిన చెల్లెలను పూజిస్తున్న అన్నను చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకు ఎవరా అన్న ఏమిటా కథ? ఇక్కడ మనం చూస్తున్న ఇతని పేరు శివప్రసాద్. ఊరు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామం. ఇంటర్ వరకు చదివిన శివప్రసాద్ ఆత్మకూరు బస్టాండ్ లో జ్యూస్ దుకాణం నడుపుతున్నాడు. ఇతను ఎంతో అభిమానంగా ప్రేమగా చూసుకునే చిన్న చెల్లెలు పేరు శుభలక్ష్మి. ఆటపాటల్లోనూ చదువులోనూ అందరికంటే ముందుండేది. శుభలక్ష్మి డిగ్రీ పూర్తయ్యాక 2009లో అటవీ శాఖ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. ఎంబీఏ చేయాలనుకున్న తన తండ్రి కోరిక మేరకు నాయుడుపేటలోని చిల్లకూరు బీట్ లో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ గా చేరింది. తర్వాత కొన్నాళ్లకు వెంకటగిరిలోని అటవీ శాఖ కార్యాలయానికి బదిలీపై వెళ్లింది. రోజు రైల్లో వెళ్లి వస్తూ ఉండే శుభలక్ష్మి 2011 సెప్టెంబర్ 20న నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. అన్న శివప్రసాద్ చేతుల్లోనే శుభలక్ష్మి తుది శ్వాస విడిచింది. తన చేతిలో ప్రాణాలు విడిచిన చెల్లెలి జ్ఞాపకాలతో బతుకుతున్న శివప్రసాద్ చెల్లెలు భౌతికంగా లేకపోయినా ఆత్మ తమతోనే ఉందని భావించి గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. పేదరికం అడ్డొచ్చినా ఎవరి సాయం తీసుకోకుండా తన సంకల్పాన్ని ఆచరణలో పెట్టాడు శివప్రసాద్. మొదట తన ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో గుడి పనులు ప్రారంభించాడు. అయితే అది ప్రభుత్వ స్థలం కావడంతో అధికారులు అడ్డుకున్నారు. అయినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన ఇంట్లోనే కొంత భాగాన్ని గుడిగా మార్చాడు. గుంటూరు జిల్లా తెనాలిలో తన చెల్లెలి విగ్రహం చేయించి విగ్రహ ప్రతిష్ఠ చేశాడు. అప్పటి నుంచి వీరి కుటుంబం సుబ్బలక్ష్మి విగ్రహానికి పూజలు చేస్తూ ఆరాధించేవారు. నాకు 5 సంతానం. 5 సంతానంలో అమ్మాయి 4 అమ్మాయి. అందరూ 5 కూడా అంతా ఒక రకంగా 10th ఇంటర్ దాకా చదివి, ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయి కూడా బాగానే చదివినారు. ఈ అమ్మాయి BA చదివి ఉద్యోగం సంపాదించింది. 20/9/2011 తేదీ ఈ అమ్మాయి యాక్సిడెంట్ రూపంలో చనిపోయింది. ఈ ప్రేమలో బంధాలు బయట ఉన్నా లేకపోయినా మాలో మస్తానికి ఉన్నాయి. మేము ఈ ప్రేమలో బంధాలు పోగొట్టుకోకుండా, అమ్మాయి ప్రేమను మర్చిపోకుండా, అమ్మాయి మాతోనే ఉంది, మాతోనే ఉంటుంది. మేము చనిపోయినా ఇంకో తరం వచ్చినా ఈ బంధం నష్టానికి మనం విడిపోకుండా ఉండాలి, జీవితాంతం ఇదే విధంగా కొనసాగించాలి అని లెక్కలతో అమ్మాయికి మేము గుడి కట్టించాము. భవిష్యత్తులో తమ ఆర్థిక స్తోమత సహకరిస్తే సుబ్బలక్ష్మి పేరుతో ఓ ట్రస్ట్ ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేస్తామంటున్నారు కుటుంబ సభ్యులు.